వైసీపీ ఆఫీసులో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ ఆమె తల్లిదండ్రులు కలిశారు. తన తండ్రిపై మోపిన నేరంపై ప్రశ్నించిన తనను పామర్రు సీఏ సుభాకర్ ఎస్ఏ భాస్కర్ స్టేషన్ కు పిలిపించి దారుణంగా కొట్టడమే కాకుండా తనకు తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. కలెక్టర్ బాలాజీ తన అర్జీని తిరిగి పోలీసులకు అప్పగిస్తే అదే పోలీసులు తనపై సెక్షన్ 307 కింద కేసు పెట్టి రిమాండ్ కు పంపారని అన్నారు. తర్వాత బెయిల్పై విడుదలైన తన ఆవేదన చెప్పుకున్న సుప్రియ స్థానిక టీడీపీ నాయకుడు గణేష్ కోసం పోలీసులు తన కుటుంబంపై ఇంత దారుణంగా వ్యవహరించారని జగన్ వద్ద వాపోయారు. వైసీపీలో ఉత్సాహంగా పనిచేస్తున్నామనే కారణంతో తన బాబాయ్ యాకోబు ఇంటిని టీడీపీ నేత గణేష్ తగలబెట్టించాడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన కుటుంబంపై కక్ష కట్టి వేధింపులకు గురి చేస్తారని కన్నీటి పర్యంతమైంది సుప్రియ.